Good evening Andy. Today we are discussing about linear equation in one variable, chapter 2, textbook examples. Example 1. 2x minus 3 is equal to x plus 2. ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఈ ఎక్స్ వాల్యూస్ అనేటివి ఒక దగ్గరికి తీసుకోవాలి. ఈ డిజిట్స్ అనేటివి ఒక దగ్గరికి తీసుకోవాలి. 2x, సో ఇట్ సైడ్ ప్లస్ ఉంది, ఇట్ సైడ్ వచ్చేటప్పటికి ఏమవుతుంది మైనస్, అంటే ఆపోజిట్ సైన్ అనేది వస్తుంది. సో మైనస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 2. ఇది ఇటువైపు వెళ్ళేటప్పటికి ఏమవుతుంది ప్లస్ సైన్, అంటే ఆపోజిట్, ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి ఇటు సైడ్కి వెళ్ళేటప్పటికి ప్లస్. 2x మైనస్ ఎక్స్ ఎంత? 2x నుంచి ఒక ఎక్స్ తీసేస్తే ఎంత? ఎక్స్. సో ప్లస్ సైన్ వస్తుందా మైనస్ సైన్ వస్తుందా? ప్లస్ సైన్, ఎందుకంటే పెద్ద డిజిట్కి వచ్చేసి ప్లస్ సైన్ ఉంది కాబట్టి. ఈజ్ ఈక్వల్ టు 5. 2 + 3 ఈజ్ ఈక్వల్ టు 5. ఎగ్జాంపుల్ 2. 5x plus 7/2 is equal to 3/2 x minus 14. ఇది ఇచ్చిన క్వశ్చన్. ఫస్ట్ మనం ఇందాక ఫస్ట్ ఎగ్జాంపుల్ 1లో చూసాం కదా, ఏం చేయాలి, ఈ ఎక్స్ వాల్యూస్ అనేటివి ఒక దగ్గరికి తెచ్చుకోవాలి. ఫస్ట్ 5x, ఇక్కడ ప్లస్ సైన్ ఉంది, సో ఇటు సైడ్కి వచ్చేటప్పటికి మైనస్ సైన్. 3/2 x మైనస్ 14, ఇక్కడ ప్లస్ సైన్ ఉంది, ఇటు సైడ్ వెళ్ళేటప్పటికి ఏమవుతుంది మైనస్ సైన్. సో మైనస్ 7/2. సో ప్లస్కి ఇంతకుముందు మనం ఇంట్రడక్షన్లో కూడా చూసాం, ఏంటి ప్లస్కి మైనస్కి రెండిటికి ఇలా ఉన్నప్పుడు ఒకదానికి ఉండి ఒకదానికి లేనప్పుడు మనము ఎల్సిఎం తీయాలి. అదే మల్టిప్లికేషన్కి డివిజన్కి తీయాల్సిన అవసరం లేదు. సో ఫస్ట్ ఎల్సిఎం అంటే ఇక్కడ 2 ఒకటే కదా లేనిది, సో 2తో దీన్ని కూడా చేయాలి. కింద 1 × 2, ఇక్కడ కూడా 2. సో కింద ఏం లేదంటే 1 వేసుకోవాలి, కింద ఏం లేనప్పుడు ఏమనుకోవాలి 1. సో దీన్ని బ్యాలెన్స్ చేయాలంటే × 2. సో కింద ఇంటూ చేస్తే ఆటోమేటిక్గా పైన కూడా ఇంటూ చేయాలి. సో 5 × 2 = 10x × 2 కదా చేసింది, ఎందుకంటే ఈ ఎల్సిఎం 2కి ఎల్సిఎం ఏముంది 2, ఎందుకంటే ఇక్కడ కింద ఏం లేదు. అది ఇక్కడ ఏదన్నా నెంబర్ ఇచ్చి ఇక్కడ వేరే నెంబర్ ఇక్కడ వేరే నెంబర్ అన్నప్పుడు ఎల్సిఎం తీయాలి. ఇక్కడ ఏ నెంబర్ అయినప్పుడు ఆటోమేటిక్గా 2తోనే మనం మల్టిప్లికేషన్ చేయాలి. బై 10x మైనస్ 3x ఈజ్ ఈక్వల్ టు, సేమ్ ఇటువైపు కూడా అంతే. సో 14 × 2 - 7. సో బ్యాలెన్స్ చేసేదానికి. సో 10x మైనస్ 3x ఈజ్ ఈక్వల్ టు 7x. సైన్ ఏమొస్తుంది ప్లస్ సింబల్. సో 4 × 2 = 8, 2 × 1 = 2, సింబల్ మైనస్ 7. సో 7x ఈజ్ ఈక్వల్ టు మైనస్ 35. సో x ఈజ్ ఈక్వల్ టు మైనస్ 35/7. సో ఇది ఆన్సర్. ఫస్ట్ ఎక్స్ వాల్యూస్ అన్ని ఒక దగ్గరికి తీసుకోవాలి, డిజిట్స్ అనేటివి ఒక దగ్గరికి తీసుకోవాలి. నెక్స్ట్, సో ఇప్పుడు మైనస్ 35/7 వచ్చింది కదా, 7 × 5 = 35. సో ఆన్సర్ వచ్చేసి ఏంటి, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు -5. నెక్స్ట్ టెక్స్ట్ బుక్ ఎగ్జాంపుల్ 16. సో ఫస్ట్ మనం ఇంతకుముందు 2 సమ్స్లో మనం ఏం చూసాం, ఎక్స్ వాల్యూస్ అనేటివి ఒక దగ్గరికి తెచ్చుకోవాలి. ఇక్కడ ఏమైందంటే ఎక్స్ వాల్యూస్ ఉన్నాయి, దాంతోపాటు ఏముంది డిజిట్స్ కూడా ఉన్నాయి.
సో ఎక్స్ వాల్యూస్ డిజిట్స్ అన్నీ ఫస్ట్ ఒక దగ్గరికే తెచ్చుకుందాం. 6x ప్లస్ 1/3. ఇటు సైడ్ ప్లస్ సైన్ ఉంది కదా, ఇటు సైడ్కి వచ్చేటప్పటికి ఏమవుతుంది, మైనస్ సైన్ బై 6. ఈ +1 అనేది కూడా ఒక దగ్గర వేసుకుందాం, ఎందుకంటే దీంట్లో ఎక్స్ వాల్యూస్ ఉన్నాయి, దాంతోపాటు డిజిట్స్ కూడా ఉన్నాయి. సో ఫస్ట్ ఇంతకుముందే నేను చెప్పాను కదండి మీకు, ప్లస్ ఆర్ మైనస్లో మాత్రం కింద ఈ మాదిరి దీనికి ఒక రకంగా దీనికి ఒక రకంగా ఒక దానికి ఇవ్వకపోయినా, దీని కింద ఏమి ఇవ్వకపోయినా బై 1 అని అనుకోవాలి. ఇవ్వనప్పుడు మనం ఏం చేయాలి, అన్నిటికీ కలిపి ఎల్సిఎం అనేది తీయాలి. సో ఎల్సిఎం ఏమొస్తుంది, ఇప్పుడు 3 2s కదా 6 కదా ఫైనల్. ఎల్సిఎం తీస్తే ఎట్లా వస్తుంది, 6 ఫస్ట్ 3 1s 3 2s, సో 1s 1s, సో 3 2s 6. ఎల్సిఎం వచ్చేసి ఏమొచ్చింది 6. సో 2 6x ప్లస్ 1 మైనస్ ఇటు సైడ్ ఇది వచ్చేసి ఏమవుతుంది, బ్రాకెట్ వేసుకోవాలి, ఎందుకంటే ఇది దీనికి మాత్రమే సింబల్. సో ఇది టోటల్గా వచ్చినప్పుడు ఇది మైనస్, దీనికి మొత్తం మైనస్ ఎక్స్ మైనస్ 3 ప్లస్ 6. సో ఇంటూ 6, సో 6. నెక్స్ట్ ఏం చేయాలంటే 6 2s ఎంత, 12x ప్లస్ 2 ఏమవుతుంది -6. ఇప్పుడు ప్లస్ 3 ప్లస్ 6, మైనస్ ఇంటూ మైనస్ ఏమవుతుంది ప్లస్. సో ప్లస్ 3 ప్లస్ 6. సో 12x మైనస్ x ఈజ్ ఈక్వల్ టు 11x. పెద్ద సింబల్కి ఏముంది ప్లస్ డిజిట్. 6 ప్లస్ 3 9 ప్లస్ 2 10 11. సో 11x ఈజ్ ఈక్వల్ టు ఈ ప్లస్ సైన్ అనేది యువతల పక్కకి వెళ్తే ఏమవుతుంది మైనస్ సైన్, ఇటు సైడ్ ఉండింది ఇటు సైడ్కి వెళ్ళేటప్పటికి ఆపోజిట్ అవుతుంది కాబట్టి మైనస్ సైన్. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు -11 ఈజ్ ఈక్వల్ టు 1. సో ఆన్సర్ వచ్చేసి ఏంటి, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు -1. నెక్స్ట్ ఎగ్జాంపుల్, ఇందాక మనం చేసింది కరెక్టా కాదా అనేది చెక్ చేయాలంటే ఆ ప్లేస్లో మనం వేస్తే తెలుస్తుంది, ఎందుకంటే ఎల్హెచ్ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఆర్హెచ్ఎస్. 6 ప్లస్ 1/3 ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ మైనస్ 3/6. ఇది కదా క్వశ్చన్ ఇచ్చింది. సో ఎక్స్ ప్లేస్లో మనం ఏం పెట్టాలి, ఇందాక ఏమొచ్చింది ఎక్స్ ప్లేస్లో వచ్చేసి -1. ఇది కరెక్టా కదా చెక్ చేయాలంటే x 6 is equal to -1 plus 1 plus 1 is equal to -1 minus 3/6. సో ఇక్కడ ఏమొచ్చింది -6 plus 1 plus 1/3. మైనస్ మైనస్ ఏమవుతుంది, ఎక్స్ ప్లేస్లో ఏమొస్తుంది -1. సో మనం నెక్స్ట్ ఏం చేయాలంటే ఎల్హెచ్ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఆర్హెచ్ఎస్ చేయాలంటే ఇక్కడ ఏమొస్తుందంటే, సో ఈ మైనస్ మైనస్ ఏమవుతుంది ప్లస్. సో -4/6. సో నెక్స్ట్ ఏం చేయాలి మనం, ఫస్ట్ వచ్చేసి ఈ రెండింటిని చూడాలి. సో దీనికి అనేది 1 ఉంది కాబట్టి దీన్ని బ్యాలెన్స్ చేయాలి. -6 ప్లస్ 1 ప్లస్ 3/3. సో -6 ప్లస్ 1 ఎంత, -5 ప్లస్ 3/3 ఈజ్ ఈక్వల్ టు -5 నుంచి
3 తీస్తే ఎంత వస్తుంది? -2/3. ఇటు పక్క ఏమొచ్చింది? -4/6 ఇలా వచ్చింది. సో 2 3s are 6, 2 2s are 4. సో -2/3. సో ఎక్స్ వాల్యూ వచ్చినప్పుడు ఇటు సైడు మనం దాంట్లో సబ్స్టిట్యూట్ చేసినప్పుడు ఈ పక్క ఆన్సరు ఒకటేలాగా వచ్చిందంటే దాని అర్థం ఏంటంటే మనం చేసిన ఆన్సరు కరెక్ట్ అన్నట్టు. LHS ఈజ్ ఈక్వల్ టు RHS. మనకి LHS ఈజ్ ఈక్వల్ టు RHS. సో ఇక్కడ ఏమొచ్చింది? LHS కూడా -2/3, ఇక్కడ కూడా -2/3. సింబల్స్ సైన్స్ కూడా కరెక్ట్గా రావాలి. ఇక్కడ +2/3 వచ్చి ఇక్కడ -2/3 వచ్చిందనుకో, అప్పుడు కూడా ఆన్సరు తప్పు. ఇటు సైడ్ మైనస్ సింబల్ వచ్చినప్పుడు ఇటు సైడ్ కూడా సింబల్ కూడా మైనస్ రావాలి. నెక్స్ట్ ఎగ్జాంపుల్ 17. ఎగ్జాంపుల్ 17. 5x - 2, 2x - 7 is equal to 2, 3x - 1 plus 7/2. సో ఫస్ట్ ఎక్స్ వాల్యూస్ అన్నీ మనము ఒక దగ్గరికి తెచ్చుకోవాలి. ఫస్ట్ ఇదేంటిది? దీనికి మల్టిప్లికేషన్. సో 5x - 4x. ఈ మైనస్ సైన్ ఏమవుతుంది? ప్లస్ సైన్. +14. ప్లస్ ఏంటి? 14. సో నెక్స్ట్, సో 2 2s are 4, -4. ఈ మైనస్లు ఏమవుతాయి? ప్లస్. సో 7 2s are ఎంత? 14. సో సేమ్ దీనికి కూడా అంతే. 3 2s are 6, 2/7/2. సో నెక్స్ట్ వచ్చేసి ఏం చేయాలంటే ఇక్కడ ఏమొచ్చింది? 7/2. ఇప్పుడు 5x - 4x ఈజ్ ఈక్వల్ టు ఎంత? x. 5x - 4x ఈజ్ ఈక్వల్ టు ఎంత? x ప్లస్ 14. దీంట్లో నుంచి తీస్తే ఎంత? x ప్లస్ 14. ఇటు సైడ్ వచ్చేటప్పటికి ఇప్పుడు ఏమైంది? ఇక్కడ ఇది ఉంది. సో మనం ఏం చేయాలి? వీటిని బ్యాలెన్స్ చేయాలి. సో 6x, ఫస్ట్ ఈ మైనస్ చేస్తే ఏమొస్తుంది? 6x. ఫస్ట్ బ్యాలెన్స్ చేయాలి కాబట్టి, సో ఇప్పుడు ఏమైంది? ఈ -2 ప్లస్ 7/2. ఫస్ట్ ఎక్స్ వాల్యూస్ అనేటివి ఒక దగ్గరికి తీసుకోవాలి. ఎక్స్ మైనస్ ఇటు సైడ్ ప్లస్ ఉంది కాబట్టి ఇటు సైడ్కి వచ్చేటప్పటికి -6x, 14. ఇటు సైడ్ వచ్చేటప్పటికి ఏమవుతుంది? -14, 2/7/2. సో ఇందాక మనం చూసినట్టు ఫస్ట్ వీటికి కూడా సేమ్ అలాగే చేయాలి. సో ఎక్స్ 6x నుంచి x తీస్తే ఎంత? 5x. సో సింబల్ ఏమొస్తుంది? మైనస్. ఎందుకంటే పెద్దదానికి ఏ సింబల్ ఉంటే ఆ సింబలే వస్తుంది. సో వీటికన్నిటికి బై వన్ అంటే ఎల్సిఎం తీస్తే 2. సో -14 × 2 -2 × 2 ప్లస్ 7 × 2/2. సో నెక్స్ట్ -28 -4, 7 2s, సారీ దీనికి 2 రాదు ఎందుకంటే దీనికి 7 వస్తుంది. ఎందుకంటే దీని కింద ఉంది, వీటికి రెండింటికి మాత్రమే × 2 ఎందుకంటే ఇక్కడ బై 2 వస్తుంది కాబట్టి 7 -5x సో 25 -25/2. సో నెక్స్ట్ ఇప్పుడు ఏమవుతుందంటే
ఇది అనేది బై ఫామ్లోకి రావాలి. సో -5x = -25/2 ఉన్నప్పుడు ఈ బై ఫామ్లోకి ఎట్లా రాస్తుందంటే ఇక్కడ -25/2 ఉంది కదా, బై 5 ఫామ్లోకి వస్తుంది. సో ఇలా బై ఫామ్లో ఉన్నప్పుడు రెసిప్రోకల్ జరుగుతుంది. రెసిప్రోకల్ జరిగినప్పుడు ఏం జరుగుతుంది? -25/2 5/1. రెసిప్రోకల్ జరిగితే ఇలా వస్తుంది. 5 1s are 5 5s are 25. సో x = ఈ మైనస్ అనేది క్యాన్సిల్ అవుతుంది. సో x = 5/2. సో ఇది ఆన్సర్. ఫస్ట్ ఎక్స్ వాల్యూ అన్నీ ఒక దగ్గరికి తీసుకోవాలి. దాని తర్వాత ఇది తీసుకున్న తర్వాత దీనికి ఈ రెండింటికి 1 వేసుకొని ఇది ఎల్సిఎం తీస్తే 2 వస్తుంది, మిగతా వాటికి లేదు కాబట్టి. సో రానప్పుడు ఏం చేయాలి? నెక్స్ట్ వీటికి మల్టిప్లై చేసి ఇలా రాసుకున్న తర్వాత ఇది అనేది ఇటు సైడ్కి వచ్చేటప్పటికి ఏమవుతుంది? బై ఫామ్లోకి వస్తుంది. సో దాన్ని ఏం చేయాలి? రెసిప్రోకల్ చేయాలి. సో ఇది అనేది ఏంది? మల్టిప్లికేషన్ ఫామ్లోకి వెళ్తుంది. సో 5 1s are 5 5s are 25. సో ఆన్సర్ వచ్చేసి ఏంటి? x = 5/2. సో నెక్స్ట్, సో x = 5/2 కరెక్టా కాదా అని ఎలా తెలుసుకోవాలి? ఇందాక మనం చూసినట్టు LHS = RHS చేస్తే అది కరెక్టా కాదనేది మనకి తెలిసిపోతుంది. సో 5x - 2 2x - 7 = 2 3x - 1 + 7/2. ఇది వచ్చేసి క్వశ్చన్. సో మనకు ఆన్సర్ ఏమొచ్చింది? x = 5/2. సో 5 × 5 x ప్లేస్లో ఈ x ప్లేస్లో ఏమొస్తుంది? 5/2 మైనస్ x ప్లేస్లో ఏమొస్తుంది? 5/2. 2 × 5/2. నెక్స్ట్ -7. ఇది ఫస్ట్ దాన్ని. సో నెక్స్ట్ 5 5s are ఎంత? 25. 25/2. 25/2. సో నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే, ఏంటి? ఇక్కడ -2 అలాగే వస్తుంది. ఈ 2 అనేది క్యాన్సిల్ అవుతుంది. సో -5/7. సో 25/2. సో 5 2s are ఎంత? 10 అండ్ 7 2s are 14. సైన్ వచ్చేసి ఏమొస్తుంది? +14. సో నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే, 25/2. ఇప్పుడు 14 నుంచి 10 తీస్తే ఎంత? +4. సో నెక్స్ట్ ఏం చేయాలంటే మనము ఇప్పుడు ప్లస్ మైనస్కి మాత్రం మనం ఆల్రెడీ చూసాం ఏంటంటే ఈక్వల్ చేయాలన్నమాట, ప్లస్కి మైనస్కి మాత్రమే. సో మనం ఏం చేయాలి? దీనికి ఎల్సిఎం. సో ఇటుపక్క ఏదైనా డిజిట్స్ ఉంటే మనం ఎల్సిఎం చేయాల్సిన అవసరం ఉంటుంది. ఇటుపక్క ఏ డిజిట్ లేదు కాబట్టి డైరెక్ట్గా 2 అనేది తీసుకోవాలి. 25/2 + 4 × 2/2. సో ఆన్సర్ వచ్చేసి ఏంటి? 25 + 4 2s are ఎంత? 8. సో 4 2s are 8. సో ఆన్సర్ వచ్చేసి ఏమొస్తుంది? /2 = 33/2. సో మన ఎల్హెచ్ఎస్ వచ్చేసి ఎంత వచ్చింది? 33/2. సో ఆర్హెచ్ఎస్ కూడా అదే వస్తుందో లేదో చెక్ చేద్దాం. సో ఎల్హెచ్ఎస్ ఎంత వచ్చేసింది మనకి? ఎల్హెచ్ఎస్ ఎంత వచ్చింది? 33/2. సో ఇప్పుడు మనం ఆర్హెచ్ఎస్ అనేది కనుక్కుంటున్నాం. సో ఆర్హెచ్ఎస్ ప్లేస్లో మనం ఇప్పుడు సబ్స్టిట్యూట్ చేయాలి. 2 ఆర్హెచ్ఎస్ క్వశ్చన్ ఏంటి? = 3x - 1 +
7/2. సో మనము x వాల్యూ ఎంత వచ్చింది 5/2. సో x ప్లేస్లో ఏం సబ్స్టిట్యూట్ చేయాలి 5/2. 2 3 5/2 minus 1 plus 7/2. సో 5 3s are ఎంత 15. ఈ 2 అనేది ఇలాగే వస్తుంది. 5 3s are 15/2 minus 1 plus 7/2. సో నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఇది అనేది ఏం చేయాలి అన్నిటికీ మల్టిప్లికేషన్ అవుతుంది. ఫస్ట్ మనం ఏంటంటే దీన్ని ఎల్సిఎం తీయాలి. ఎల్సిఎం తీయాలంటే ఏమవుతుంది కింద దేని ఉంటుందో పైన కూడా సేమ్ అదే దాంతోనే చేయాలి. సో ఇంకేం నెంబర్ లేదు కాబట్టి డైరెక్ట్గా 15/2 minus 2/2 plus 7/2. సో ఇప్పుడు ఎల్సిఎం తీసిన తర్వాత ఏమొస్తుంది 15లో ఇంచ్ ఇంకా 5 3s are 15. సో minus 15/2 minus 2/2 plus 7/2. సో ఈజ్ ఈక్వల్ టు 2 ఇప్పుడు ఏమైంది 15 minus 2/2 plus 7/2. సో 2 ఈజ్ ఈక్వల్ టు 15 minus 2 అంటే ఎంత 13. సింబల్ ఏది వస్తుంది ప్లస్ 2 plus 7/2. సో ఈజ్ ఈక్వల్ టు 2 into 13/2 plus 7/2 is equal to 3 2s are 6 26 plus 7/2. అంటే కామన్ తీయాలి. ఇటు సైడు కామన్గా ఉంది కాబట్టి కామన్గా తీయచ్చు. 26 plus 7 is equal to 33/2. సో సైన్లు అనేది కూడా సేమ్ వచ్చింది. సో ఎల్హెచ్ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఆర్హెచ్ఎస్. సో ఎల్హెచ్ఎస్ ఎంత వచ్చింది 33/2 వచ్చింది. సో ఆర్హెచ్ఎస్ వచ్చేసి ఎంత వచ్చింది 33/2. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 5/2 అనేది ఆన్సరు కరెక్ట్ అనమాట. ఎట్లా అంటే ఎల్హెచ్ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఆర్హెచ్ఎస్ అనేది కరెక్ట్గా వచ్చింది. థ్యాంక్ యూ అండి. మీకు ఈ వీడియో కానీ నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.